ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల ఇర్మీయా గ్రంథము 33 అధ్యాయము 14 వచనం. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు, యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చున్నవి. ఈరోజు ప్రభుని విషయంలో ఏదైనా ఒక మంచి విషయం నెరవేర్చబడుతుంది, ఆయన చెప్పిందంతా నెరవేర్చబడేటువంటి దినాలు నీకు సమీపిస్తున్నాయంటే నీ హృదయంలో నీకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు ఇటువంటి సంతోషకరమైనటువంటి మాటలు నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటాయంటే దేవుణ్ణి కీర్తించాలి, కీర్తించాలి, మన రాజుని కీర్తించాలి, ఆయన గురించి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిని సమీపించాలి, ఆయన సన్నిధిలో ఆరాధన చేయాలి, దేవుని గురించి పాడాలి, సంతోష గీతాలు పాడాలి, ఆయన నామం యొక్క ప్రభావాన్ని గురించి కీర్తించాలి, 10 తంతుల స్వరమండలతో ఆయన కీర్తించడి, సితారాతో యెహోవాను స్తుతించడని కీర్తన గ్రంథం 33 అధ్యాయం 2వ వచనం. ఆయన గురించే మాట్లాడాలి, ఆయన గురించే సంభాషణ చేయాలి, ఆయన గురించి ప్రకటించబడాలి, ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలన్నిటి గురించి కూడా నీ హృదయాలను తలపోసుకుంటూ ఉండాలి. ఆయన యొక్క బలము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క బలమును గురించి నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు పాతిపెట్టబడినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి జలలు కలిగినటువంటి ఓట్లు అవి బయటికి రావాలి, అవి ప్రవహించాలి. ఆయన సర్వభూమికి రాజు అన్నాడు కనుక రమ్యంగా కీర్తనలు పాడాలి. ఇంకా ఆయన గురించి చాలా సంగతుల గురించి ఆలోచన చేస్తుంటే, ఆయన చేతి కార్యాల గురించి ఆలోచన చేస్తుంటే, ఆయన ఉద్దేశాల గురించి ఆలోచన చేస్తుంటే, ఆయన ప్రభావాన్ని గురించి ఆలోచన చేస్తుంటే, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి యాకోబుని గురించి ఆలోచిస్తుంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. యెహోవాని ఎవరైతే వెతుకుతారో వారి హృదయంలో ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి పాతాళంలో నుంచి వారి ప్రాణాలను లేవదీశావు, గోతిలో నుంచి ఆయన వారి ప్రాణాలను ఆయన దిక్కకుండా కాపాడాడు. కాబట్టి ఉదయకాలాన్ని కానీ నువ్వు ఆలోచన చేసినట్లయితే ఆయన ఎటువంటి కృపని ఈ సంవత్సరం అంతా నీకు చూపించాడు. ఆయన కోపం నిమిషకాలం మాత్రమే ఉంచాడు, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంచాడు. సాయంకాలం 7 పొద్దున రాత్రి ఉన్న ఉదయకాలానికి నీకు సంతోషం కలిగినట్లుగా కృపనిచ్చాడు. ఆయన ఎరిగినటువంటి వారిని ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన ఆశ్రయించి వారందరూ ఎట్లా కృప చూపించేటువంటి దేవుడే ఉన్నాడు. నిజానికి ఉదయకాలం నువ్వు దేవుని కోసం అయితే ప్రార్థన చేస్తావు, నువ్వు ఖచ్చితంగా దాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన నీతో ఉన్నాడు, నీ హృదయాన్ని చూచాడు, నీ కృప చూపించాడు, శత్రువులను పట్టుకోకుండా వారి చేతిలోంచి తప్పించాడు. కనుక ఇది నువ్వేం చేయాలి? కీర్తన గ్రంథం 1 అధ్యాయం 1వ వచనం రీతిగా దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్నటువంటి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించి దివారాత్రులను దాన్ని ధ్యానించడానికి నువ్వు సిద్ధపడాలి. కానీ ఎప్పుడు కూడా దుష్టుడు సమస్యల గురించి, బలహీనతల గురించి, కష్టాల గురించి, లేమి గురించి నువ్వు ధ్యానించేలా చేస్తూ ఉంటాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నందు శుద్ధ హృదయం కలుగు చేయి, అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ రక్షణానందు నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచు. కీర్తన గ్రంథం 51 అధ్యాయం అంతా చదివినట్లయితే భక్తుడు తన పోరాటాన్ని దేవుని దగ్గర అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. అతను తనను తాను బాగా పరిశీలన చేసుకున్నాడు కాబట్టి తన హృదయాన్ని అతను కుమరించుకుంటూ ఉన్నాడు. నీకు ఆయుష్కరమైన మార్గం ఎక్కడైనా ఉందేమో చూడు ప్రభువా, నువ్వు నన్ను దానిలోంచి తప్పించని చెప్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మంచి దినములో నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఆయనతో ఏకీభవించాలి. మంచి దినములను నువ్వే ఆపుకుంటూ వస్తూ ఉన్నావు, కానీ నీ హృదయంలో ఉండేటువంటి ఆ చెత్త అంతటిని తొలగిపోయేలాగా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకో. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలను అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప కార్యములు ప్రతి ఒక్కరిలో జరిగించునైనా, ప్రతి ఒక్కరి మార్గాలు సరళం చేయబడినట్లుగా సహాయం దయచేసి నీ మహిమతో నడిపించమని, వారు చేయనిదంతా సఫలమగునట్లుగా కృప చూపించమని, నేను స్తుతించి ఆరాధించి పరులెత్తడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.